సువీక్షిత్, గీతికా రతన్ హీరోయిన్స్ గా ఓ యథార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ చిత్రం దూరదర్శిని. కలిపింది ఇద్దరిని అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వరాహ మూవీ మేకర్స్ పతాకంపై జయశంకర్ రెడ్డి, ఎం పాటిమీది సంతోష్ నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని మే 15న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం చిత్రలహరి మీట్ ను నిర్వహించింది హైదరాబాద్ లో. దూరదర్శిని కలిపింది ఇద్దరిని కాదండి, ఆ రోజుల్లో చాలా మందిని కలిపింది. ఇలా 90స్కి వెళ్తే మాత్రం అందరూ నాలాంటి ఏజ్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోతారు ఈ సినిమా చూసిన తర్వాత. ఇప్పుడు యూత్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అబ్బా, ఆ రోజుల్లో మనం పుట్టలేదే, ఇంత ఎంజాయ్ చేసారా, ఇప్పుడు అంతా ఊరికే టెక్నాలజీ వచ్చింది కానీ ఈ ఫోన్లు, ఈ ప్రేమల ఆప్యాయతలు లేకుండా ఉన్నవే, ఎవడ ఫోన్ ఆడు పట్టు కూర్చుంటున్నాం మనం అని ఫీల్ అవుతారు, చిన్న ఫీల్ అవుతారు ఈ సినిమా చూసిన తర్వాత. ఇది మే 15వ తారీఖుని రిలీజ్ అవుతుందండి థియేటర్లో. అందరూ కూడా ప్రేక్షకులు ఈ సినిమా చూసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. అలాగే మా హీరో సువీక్షిత్కి థ్యాంక్ యూ సో మచ్ డాడీ, లవ్ యూ సో మచ్. ఫైనలీ దూరదర్శన్ సినిమా మే 15th రిలీజ్ అవుతుంది. నాకు గోదావరి డిస్టిక్, ఈ సినిమాతో నేను గోదావరి డిస్టిక్లు చూశాను. యాక్చువల్ మా చిత్తూరు, ఆ గోదావరి ఇప్పుడు గోవాకి వెళ్ళినా అంత ఫీల్ రాదు, 2-3 రోజులు వచ్చే బుద్ధి అవుతుంది. నేను 1 month ఉన్న గోదావరి డిస్టిక్లో అంత అందంగా ఉంది. గోదావరి డిస్టిక్లో ఆ చెట్లు, ఆ ఇల్లులు, ఆ మనుషులు, అది చాలా స్పెషల్గా అనిపించింది నాకు. అంతే అందంగా దూరదర్శన్ సినిమా కూడా ఉంటుంది. అది మే 15th మీరు చూస్తారు. సాంగ్స్ కానీ ఓన్లీ డబ్బాని మ్యూజిక్లు కొట్టేయకుండా చాలా సింపుల్గా ప్లెజెంట్గా ఉంటాయి సాంగ్స్ కానీ. యాక్టర్లు అందరూ కూడా బాగా చేశారు. నేను ఈ సినిమాలో ఎక్కువసేపు కనపడతాను. యాక్టింగ్ కానీ, ఎమోషన్ కానీ, చిన్న చిన్న ఫైట్లు కానీ అన్నీ చేశాను. చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాను ఈ సినిమాతో నేను యాక్టింగ్లో. సో సాయన్కి నా ఫోటో చూసి సెలెక్ట్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. డైరెక్టర్ సార్కి, రైటర్ సార్ అందరికీ, మా టీం వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. నేను మళ్ళా గోదావరికి వెళ్తే ఈ సినిమాని నాకు గుర్తొస్తుంది. సో మే 15th చూస్తారని కోరుకుంటున్నాను. ఈ బిజీ సిటీ లైఫ్లో, ఈ గజిబిజి గందరగోళం లైఫ్లో ఒక 2 hours ప్రశాంతంగా అలా విలేజ్ బ్యాక్డ్రాప్లో ఆ గోదావరి, అంటే విలేజ్ అంటే అటు సైడ్ ఆంధ్ర సైడ్ వెళ్తే మనకి ఆ గోదావరి అవన్నీ ఎంత బాగుంటుందో, ఒక 2 hours మీరు చాలా మంచి లవ్ స్టోరీలో మునుగుతారండి. డెఫినెట్గా మీరు ఎంటర్టైన్ అవుతారు. సో డెఫినెట్గా ప్లీజ్ మా సినిమాని సపోర్ట్ చేయండి. అంటే అందరూ అప్కమింగే ఉన్నాము, అంటే అందరూ డెబ్యూ హీరో అండ్ డెబ్యూ హీరోయిన్ కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా మంచి మంచి సినిమాలు యాక్ట్ చేస్తారు. మీరు ఈ చిన్న సినిమాని సపోర్ట్ చేస్తే బోల్డ్ మంది ప్రొడ్యూసర్స్ ఇంకా మంచి సినిమాలు తీస్తారు. సినిమా అనేది మనకి ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా సూతింగ్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ఇంకా బోల్డ్ రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే మీరు ఆదరిస్తేనే వస్తుంది. సో మే 15th డెఫినెట్గా దూరదర్శిని వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో 2 hours అలా పల్లెటూరులో మునిగి తేలండి. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ దూరదర్శిని. చాలా చాలా ప్రయత్నాలు, ఊడిదుడుకులు, ఏమంటారు, ఎత్తుపల్లాలు, చీకటి రాత్రులు, పగటి వెన్నెలలు, ఎన్నో మాటలు, ఎన్నో కబుర్లు చెప్పుకుని ఫైనల్గా మీ ముందుకు వస్తుంది దూరదర్శిని. ఇందులో ఎవరో చేతులు ఎత్తరు. నేను వేసిన క్వశ్చన్, ఈవెన్ మీడియా సోదరులు నాతో పాటు ఉన్నారు, వీళ్ళని కూడా, ఎంతమంది టీవీ యాంటీనాలు మీ ఇంటిలో టీవీ బాగా రావాలని తిప్పారు, ఒకసారి చేతులు ఎత్తరా? మీరు గ్రేట్ సార్. నిజంగా యాంటీనాలు తిప్పుకున్నాం కదా, రేపు మే 15th కూడా మీ మనసు అనే యాంటీనాని దూరదర్శనం తిప్పండి. అదొక్కటే చాలు, నేను అదొకటే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓ మంచి సినిమా మళ్ళీ మేము ఎందుకు వస్తుంది. ఇందులో ఖచ్చితంగా నేను ఎప్పుడూ నవ్వించే ప్రయత్నం, చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల ద్వారా, లేకపోతే మావయ్యను, బావను, ఇంకోటి రకరకాల పాత్రల ద్వారా మిమ్మల్ని మెప్పించాను. ఈ దూరదర్శిని సినిమాలో మిలిటరీ మామూలుగా మీ గుండెకి మరింత దగ్గర అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా మా డైరెక్టర్ గారు, మా సుక్కని అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఒకే సీను ఈయనతో చేసినప్పుడు ఎలా ఉంది, ఇంకొకరితో చేసినప్పుడు ఎలా ఉందో నేను చూసా. అంత గొప్ప నటులు.
ఐ విష్ ఆల్ ది బెస్ట్ సుక్కు గారు, అన్నగారు అంటాను, అన్నగారు విష్ ఆల్ ది బెస్ట్. చాలా మంచి పాత్ర చేశారు. డెఫినెట్గా ఈ సినిమా మీకు, నాకు, ఈ వేదిక మీద ఉన్న ప్రతి నటుడికి, టెక్నీషియన్స్కి మంచి పేరు తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఐ విష్ ఆల్ ది బెస్ట్. 90స్లో దూరదర్శిని ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం చిత్రలహరి కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. పొలాల్లో పనిచేసుకునేవాళ్ళు, ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు, స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు, కాలేజ్ నుంచి వచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు ఆ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది, ఫ్రైడే ఆ ఈవినింగ్ చిత్రలహరి ప్రోగ్రాం కోసం వెయిట్ చేసి రావడం అనేది ఉంటుంది. సో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎన్నో ప్రేమ కథలు చూస్తూ ఫస్ట్ లుక్, ఫస్ట్ చాయిస్, ఫస్ట్ లవ్ లాగా స్టార్ట్ అవుతుంది అక్కడ. దాని తర్వాత ఆ ప్రేమ కథలు పూర్తవుతాయా అవ్వవా అనేది ఒక ఇష్యూ. ఇందులో మాటలు, కథ వీటన్నిటికన్నా కూడా ఒక ఎమోషన్ ఉంది. సో పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఉన్న ఒక ఎమోషన్, దీన్ని మేము ప్యూర్గా బిలీవ్ చేసి దీన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. దూరదర్శిని కలిపింది ఇద్దరిని, హరివాణినే కాదు మా టీం అందరినీ కలిపింది. ఇట్స్ మోర్ దెన్ లైక్ ఉమ్మడి కుటుంబం అంటారు కదా 90స్లో ఉండేటట్టుగా, అలాగా ఉండింది. అండ్ ప్రతి ఒక్కరు దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. సురేష్ గారు, లావణ్య గారు, యూనో కిట్టయ్య బాబాయ్, ఇప్పుడు మేము మళ్ళీ ఇంకొక మూవీ కూడా చేస్తున్నాం అందులో. బట్ ఆయన నాకు మామగారు అందులో, బట్ స్టిల్ నాకు బాబాయ్ అనే అలవాటు అయిపోయింది. మన సువీక్షిత్ గారు, బాలరాజు, అండ్ ఎస్పెషలీ థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ఇంత ఇట్స్ నాట్ అ స్మాల్ జర్నీ అండి. ఫ్రమ్ ద డే 1 ఇప్పటి వరకు మేమందరం ఇంత యూనిటీగా we have a lots of memories షూటింగ్లో అండ్ దాని తర్వాత కూడా ఇంత ప్రమోషన్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. నా పేరు సువీక్షిత్ అండి. దూరదర్శిని అనే మూవీ ఇది ఒక మూవీ కాదండి. 2019 అక్టోబర్ 10వ తారీఖు అరుణాచలం వెళ్ళామండి. నేను, నారాయణ రెడ్డి గారు ఇట్లా అరుణాచలం వెళ్ళామండి. ఇది ఒక యథార్థ సంఘటన అండి. ఇది అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తుంటాం కదండి అందరం. అక్కడికి వెళ్తే ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక చోట కాళ్ళు నొప్పులు వస్తుంటే ఒక చోట కూర్చుంటే అక్కడ ఒక పెద్ద మనిషి కూర్చొని ఉన్నాడు. భిక్షాటన చేసుకుంటున్న పెద్ద మనిషి కూర్చోంటే ఏదో మాటలు కలుపుతూ మా నారాయణ రెడ్డి గారు ఆయనతో కొంచెం మాటలు కలిపాడు. మాటలు కలిపితే ఆ కథనే దూరదర్శినిగా చేసాం. ఏంటి అంటే రామాంజనేయులు అంట ఆయన పేరు. కూర్చొని మాట్లాడుతుంటే కథ చెప్పాడండి ఆయన. మీన్స్ ఆయన స్టోరీ చెప్పాడు. ఎందుకయ్యా ఇలా ఇక్కడికి వచ్చావు అని అంటే సో అని చెప్పి దూరదర్శిని చెప్పాడు. ఈ దూరదర్శిని చెప్పాడు అని అంటే ఆయన భిక్షాటన చేసుకుంటూ అరుణాచలంలో అడుక్కుంటున్నాడు. ఒక మెంటల్గా బిహేవ్. ఎందుకు అయ్యానంటే నా కొడుకు వల్ల ఇలా అయ్యాను అని చెప్పుకొచ్చాడు. కొడుకు అంటే ఎవరంటే ఈ సినిమాలో ఉన్న హీరో హరి, ఆ హీరో వల్ల అతను అయ్యాడు అని అనేసి అంటున్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అండి, ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఈ సినిమా చూసిన తర్వాత వంశీ నందిపాటి గారు అండ్ అశోక్ బన్రెడ్డి గారు ఇద్దరు ఈ సినిమాని సపోర్ట్ చేసి మీ వెనక మేముంటామని చెప్పి వాళ్ళే మాకు సపోర్ట్ చేస్తున్నారండి. వంశీ నందిపాటి గారు.